చెప్పండి, ఎలా ఉండాలి? ఏదైనా తెలియని మనకి పాపడకూడదు. ప్రియరా, పాపడితే నీకు లోపల ఉన్న సంబంధం ఏముందా? ఆలోచన చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఏ విషయాన్ని ఎవరైనా చెప్పారనుకో, దాన్ని తెలుసుకో. ఆ తెలియని మనం ఏం చేయాలి? విడిచిపడాలా? కోప్పడాలా? ఎగిరెగిరి దోకాలా? ప్రయోజనం ఏముంది దానివల్ల? మీ దేవుడు నీతి నెరవేర్చబడిందా? పనదు ప్రియదేవుడు, గమనించండి. ఎందుకంటే మనం నిజముగా మొర పెడుతున్నాం ప్రియదేవుడు. అందుకే దేవుడు మన సమీపంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆ మొరని దేవుడు సమీపంగా ఉన్నాడని, ఆ మేలుని మనం చూడలేకుండా సైతాన్ ఏం చేస్తుందంటే మనకి పాపాన్ని రేపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. సహనం కలిగి ఉంటే దేవుడు ఆయన మహిమను అనేకులు తెలియటానికి ఏం చేస్తాడంటే ఆయన మహిమను విస్తరింపజేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు సహనము కలిగి ఉంటే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థించడానికి నిజముగా మొరపెట్టి నువ్వు ప్రార్థిస్తుంటే నా దేవుడు నీ